ఫైనల్గా సినిమా అయితే అయిపోయింది. అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం వల్ల మధ్యలో అప్డేట్స్ ఇవ్వలేకపోయినాము. ఒకటే అండి, సినిమా అయితే పుష్ప 2 అనేది పుష్ప 1 అంత కథాకథనం ఉన్నప్పటికీ నాకెందుకు దాన్ని మ్యాచ్ చేయలేదని అనిపించింది. సినిమా 2లో అంటే చాలా బలమైన సన్నివేశాలు, సిచ్యువేషన్లు అయితే అన్నీ బాగున్నాయి. చూపించిన విధానం కూడా బాగుంది. ఇంకా అల్లు అర్జున్ గురించి చెప్పేదేముంది, ర్యాంపేజ్ ఆడించిన అంటే తన యాక్టింగ్ లెవెల్స్కి అయితే ఎటువంటి మనం ఏమీ మచ్చలు చూపెట్టలేము. ఎందుకంటే ఆయన కంప్లీట్గా మంచిగా పర్ఫామ్ చేసినాడు. అసలు అంటే అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవుతూనే వస్తుంది, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇంకొకటి, అల్లు అర్జున్కి సమానంగా ఇంకా ఫాజిద్ పాల్ అంటే బన్వర్ సింగ్ షెకావత్, ఆయనది కూడా ఏమాత్రం తక్కువ లేదు మూవీలోనైతే, ఆయన రోల్ మాత్రం. ఇంకా జగత్ బాబు క్యారెక్టర్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. అంటే గవర్నమెంటు ఒక మనిషిని ఎలా కట్టడి చేయడానికి ఎంత ప్రయత్నాలు చేసింది అనేది దాంట్లో మన హీరో, అంటే సినిమాలలో హీరోని ఎలాగో పొగుడతారు కదా, హీరోని పొగిడిన విధానంలోనే ఇదే. అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ కదా, ఇంటర్నేషనల్ అంటే మనం ఎలా ఆపగలుగుతాం. ఇప్పుడు అదాని ఇష్యూ ఎట్లా ఉంది, సేమ్ అలాగనే. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే, అది మనకి టీజర్లలో ట్రైలర్లో చూపించినట్టు అది ఉంది కదా, అది క్యారెక్టర్ ఒకటి, అమ్మవారి క్యారెక్టర్. దాంట్లో అయితే ఒకేసారి 2-3 షేడ్స్ వస్తాయి. ఇంతకు మించి నేను ఎక్కువైతే ఏం చెప్పలేను. సింపుల్, ఇంకా మనకు తెలిసిందే దాంట్లో కదా, ది రైజ్ అంటే ఎలా పెరిగినాడో, దీంట్లో ఎట్లా రూల్ చేసినాడు అనేది. ఇంకా యాజ్ యూజువల్గా వాళ్ళకి ఇచ్చేసినారు. అంటే పుష్ప 3 ర్యాంపేజ్ అని చెప్పి అది కూడా ఒక హింట్ ఇచ్చేసినారు, అది కూడా ఉంటుందని చెప్పేసినారు. ఇంకా సాంగ్స్ అంటే కిస్కి సిక్కే సాంగ్లోన శ్రీలీల అల్లాడిచ్చేసింది. ఫీలింగ్ సాంగ్స్ కొంచెం మంచిగా అనిపిస్తుంది, ఫీలింగ్ సాంగ్. వీటితో పాటు కొన్ని మాస్ ఎలిమెంట్స్, ఎలివేషన్ సీన్స్ ఇవన్నీ బాగున్నాయి. అక్కడక్కడ అంటే ప్రతి 15-20 మినిట్స్కి ఒకసారి రైజింగ్ మూమెంట్లు అయితే ఉన్నాయి సినిమాల్లోన. సో తప్పకుండా థియేటర్ల ఎక్స్పీరియన్స్ అయితే చేయాల్సిన సినిమానే. బట్ ఓవర్ కాస్ట్లు అండి, కాస్ట్ అంటే ఇది ఎంటర్టైన్మెంట్లే, మనం ఎవరిని ఫోర్స్ చేసేది ఏం లేదు, ఎవరికేమీ మనం బలవంతం చేసేది ఏమి ఉండదు. నచ్చితే డబ్బులు ఉంటే పెట్టిపోతాం, లేకపోతే లేదు. సో మీరు అలా ఏం ఫీల్ అయ్యే అవసరం అయితే లేదు. వెళ్ళండి, వాచ్ ఇన్ థియేటర్స్, ఎక్స్పీరియన్స్ ద పుష్పరాజ్ మ్యానియా, ఆల్ ఓవర్ ద ర్యాంపేజ్ లాగా అనమాట. సో మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అనండి.